యోబు 5వ అధ్యాయం. నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు? తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు. మూర్ఖుడు వేరుపారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాస స్థలం శాపగ్రస్తమైనదని తెలుసుకున్నాను. అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవరూ లేరు. ఆకలితో ఉన్న వాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్న దాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు. దుమ్ము నుండి కష్టాలు పుట్టవు, భూమిలో నుండి బాధ మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషుల బాధలు అనుభవించడానికే పుడుతున్నారు. అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించేవాణ్ణి. ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్యక్రియలు లెక్కకు మించినవి. ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు, పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు. ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్లకు ఊరట కలిగిస్తాడు. వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు. ఆయన జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించే వాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు. వెలుగు ఉండే సమయంలో వాళ్ళను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్లు వాళ్ళు మధ్యాహ్నం సమయంలో తడుములాడతారు. బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు. కాబట్టి పేదవాళ్లకు ఆశాభావం కలుగుతుంది, అన్యాయానికి నోరు మూతబడుతుంది. దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు. ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బతీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు. 6 కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. 7 కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు. కరువు కాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు. కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూరమృగాలకు నీవు భయపడవు. నీ పొలంలోని రాళ్లతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు. నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒకటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు. నీ సంతానం విస్తరిస్తుందని, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారని నీవు నిశ్చయత కలుగుతుంది. ధాన్యం పనులను కళ్ళానికి మోసుకుపోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరుతావు. ఈ విషయాలన్నీ మేము తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో. యోబు 6వ అధ్యాయం. యోబు జవాబు. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగ్గా తూస్తారుగాక, నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారుగాక. అలా చేసినప్పుడు నా దుఃఖం సముద్రంలో ఉన్న ఇసుక కన్నా బరువుగా ఉంటుంది. అందుకనే నేను వ్యర్థమైన మాటలు పలికాను. సర్వశక్తిమంతుడైన దేవుడు వేసిన బాణాలు నాలో దిగాయి. వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. నాతో యుద్ధం చేయడానికి దేవుని భయంకరమైన చర్యలు వరుసగా నిలిచి ఉన్నాయి. అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలు వేస్తుందా? ఉప్పు లేకుండా చప్పగా ఉండే వాటిని ఎవరైనా తింటారా? గుడ్డులోని తెల్ల సొనకు రుచి ఉంటుందా? అలాంటి వాటిని తెలుసుకోవడం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ వాటినే నేను తినవలసి వస్తుంది. నా విన్నపాలు తీరితే ఎంత బాగుంటుంది. నేను కోరినదంతా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు తన ఇష్ట ప్రకారం నన్ను నలగొడతాడుగాక.
తన చెయ్యి ఎత్తి నన్ను కడతేరుస్తాడుగాక. ఇదే నాకు ఓదార్పు అవుతుంది. మానని నొప్పిని బట్టి నేను అతిశయపడతాను. అప్పుడు కనీసం పరిశుద్ధ దేవుని మాటలను తోసిపుచ్చలేదన్న ఆదరణన్నా నాకు మిగులుతుంది. నాకున్న బలం ఎంత? నేను దేనికోసం ఎదురు చూడాలి? నా అంతిమ స్థితి ఏమిటి? ఇదంతా నేను ఎందుకు ఓర్చుకోవాలి? నాకు రాళ్లకు ఉన్నంత గట్టితనం ఉందా? నా శరీరం ఇత్తడిదా? నాలో నుంచి నాకు సహాయం ఏమీ దొరకదు గదా. నాలో నుండి నా శక్తి అంతా సన్నగిల్లిపోయింది గదా. కుంగిపోయిన వ్యక్తి సర్వశక్తుడైన దేవుని పట్ల భయభక్తులు విడిచినప్పటికీ అతని స్నేహితుని ఆదరణకు పాత్రుడు అవుతాడు. నా స్నేహితులు ఎండిపోయిన చిన్న కాలవలాగా, కనబడకుండా మాయమైపోయే ప్రవాహంలాగా నమ్మకూడని వారుగా మారారు. అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, కురిసిన మంచుతో మురికిగా కనబడతాయి. వేసవి కాలంలో అవి మాయమైపోతాయి. వేడి తగిలినప్పుడు అవి ఉన్న చోట నుండి ఆవిరైపోతాయి. వాటి నుండి ప్రవహించే నీళ్లు దారి మళ్లుతాయి. ఏమీ కనబడకుండా ఇవి ఇంకిపోతాయి. తేమ నుండి గుంపులుగా బయలుదేరి వచ్చే వ్యాపారులు వాటి కోసం వెతుకుతారు. సేవ వర్తకులు వాటి కోసం ఆశిస్తారు. వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు. వాటిని సమీపించి కలవరానికి గురవుతారు. మీరు ఆ ప్రవాహం వల్లే ఉండి లేనట్టుగా ఉన్నారు. నా దీన స్థితిని చూసి మీరు భయపడుతున్నారు. నాకు ఏమైనా సహాయం చేయమని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కోసం భాగం ఏమైనా ఇమ్మని అడిగానా? శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించమని అడిగానా? నన్ను బాధ పెడుతున్న వాళ్ళ బారి నుండి కాపాడమని అడిగానా? నాకు మంచి మాటలు చెప్పండి. నేను మౌనంగా మీరు చెప్పేది వింటాను. ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నాకు తెలియపరచండి. యథార్థమైన మాటలు ఎంతో ప్రభావం చూపుతాయి. అయినా మీ గద్దింపుల వల్ల ప్రయోజనం ఏమిటి? నా మాటలను ఖండించాలని మీరు అనుకుంటున్నారా? నిరాశాపూరితమైన నా మాటలు గాలిలో కొట్టుకుపోతాయి కదా. మీరు తండ్రి లేని అనాథలను కొనేందుకు చీట్లు వేసే మనుషుల వంటి వారు. మీ స్నేహితుల మీద బేరాలు సాగించే గుణం మీది. దయచేసి నన్ను చూడండి. మీ సమక్షంలో నేను అబద్ధాలు చెబుతానా? ఆలోచించండి. మీరు చెప్పే తీర్పులో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి. ఈ విషయాల్లో నేను నిర్దోషిని. నేను అన్యాయపు మాటలు పలుకుతానా? దుర్మార్గమైన మాటలు పలకకుండా నా నోరు అదుపులో ఉండదా? యోబు 7వ అధ్యాయం. భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలీ పని చేసేవాడి జీవనం వంటిది కాదా? బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలీ కోసం పనివాడు ఎదురు చూస్తున్నట్టు నేను ఉన్నాను. నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడవవలసి వచ్చింది. నా కోసం ఆయాసంతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి. నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకు ఇటు అటు దొర్లుతూ మదన పడతాను. నా శరీరమంతా పురుగులతో, మట్టి పెళ్ళలతో కప్పి ఉంది. నా చర్మంపై గడ్డలు గట్టిపడి మళ్ళీ మెత్తగా అయిపోయి బాధ పెడతాయి. నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి. నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచి కనపడదు. నన్ను చూసిన వారి కళ్ళకు ఇకపై నేను కనిపించను. నీ కళ్ళు నా కోసం చూసినప్పుడు నేను లేకుండా పోతాను. మేఘాలు చెదిరిపోయి మాయమైపోయిన విధంగా పాతాళానికి దిగిపోయిన వాడు మళ్ళీ పైకి రాడు. ఇక అతడు ఎప్పటికీ తన ఇంటికి తిరిగి రాడు. అతడు నివసించిన స్థలం ఇక అతనిని గుర్తించదు. అందువల్ల నేను నోరు మూసుకొని ఉండను. నా ఆత్మలో వేదన ఉంది. నా వేదన కొద్దీ నేను మాట్లాడతాను. నా మనసులోని వేదనను బట్టి మూలుగుతూ ఉంటాను.
నేనేమైనా సముద్రం వంటి వాడినా, సముద్ర రాక్షసినా? నన్ను నువ్వెందుకు కాపలా కాస్తున్నావు? నా పడక నాకు ఆధారమవుతుందని, నా పరుపు నాకు బాధకు ఉపశమనం కలిగిస్తుందని అనుకున్నాను. అయితే నువ్వు కలలు రప్పించి నన్ను బెదిరిస్తున్నావు. దర్శనాల ద్వారా నేను వణికిపోయేలా చేస్తున్నావు. అందుకని నన్ను ఉరితీయాలని కోరుతున్నాను. నా అస్థిపంజరాన్ని నేను చూసుకోవడం కన్నా చనిపోవడమే నాకు ఇష్టం. జీవితం అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎల్లకాలం బతికి ఉండడం నాకు ఇష్టం లేదు. నా జోలికి రావద్దు. నేను బతికే దినాలు ఆవిరిలాగా ఉన్నాయి. మనిషి ఎంతటి వాడు? మనిషిని గొప్పవాడిగా ఎంచడం ఎందుకు? అతని మీద నీ మనసు నిలపడం ఎందుకు? ప్రతి ఉదయమూ నువ్వు అతన్ని దర్శిస్తావెందుకు? క్షణక్షణమూ అతన్ని పర్యవేక్షిస్తావెందుకు? నన్ను చూసి నువ్వు ఎంతకాలం గడుపుతావు? నేను గుటక వేసే వరకు నన్ను విడిచిపెట్టవా? మనుషులను కనిపెట్టి చూసేవాడా? ఒకవేళ నేను పాపం చేసినా అది నీకు వ్యతిరేకంగా ఎందుకు చేస్తాను? నాకు నేను భారంగా ఉన్నాను. నీ దృష్టి నాపై ఎందుకు నిలిపావు? నా అతిక్రమాలను నువ్వెందుకు క్షమించవు? నా పాపాలను ఎందుకు తుడిచివేయవు? నేనిప్పుడు మట్టిలో కలిసిపోతాను. నన్ను జాగ్రత్తగా వెతుకుతావు గాని నేను ఉండను. యోబు 8వ అధ్యాయం. బిల్దదు. అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు: నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి. దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా? ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవునిని వేడుకో. నువ్వు పవిత్రుడివి, నిజాయితీపరుడివి అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకు పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు. నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరికి ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది. మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి. గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వీకులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో. వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా. బురద లేకుండా జమ్ముగడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? దాన్ని కోయకముందే ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే వాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమైపోతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది. అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది. భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి. అతని వేళ్ళు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్ళు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతన్ని పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో, నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు అంటుంది. అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. ఆలోచించు. దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గులు చేయి అందుకోడు. ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు. నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల కూడారాలు లేకుండా పోతాయి.